అటల్ బిహారీ వాజ్పేయి దేశ చరిత్రలోనే ఆయన ఒక గొప్ప నాయకుడు. ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. ఇవాళ పిల్లలకి ఉచితంగా చదువుకునే అవకాశం ఉంది అంటే అది ఆయన మొదలుపెట్టిన పథకమే. తాగునీరు, విద్య, ఆరోగ్యం, రోడ్లు, కరెంటు లాంటి మౌలిక సదుపాయాలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధానమంత్రి ఆయన. 5 సంవత్సరాల్లోనే 16,000 కిలోమీటర్ల హైవేస్ని నిర్మించిన వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి అయిన వాజ్పేయి గారి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1924లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ అనే ఊరిలో జన్మించారు. హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్లో BA చేశారు. పొలిటికల్ సైన్స్లో MA చేశారు. చదువుకునే రోజుల్లోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అనే పేరుతో ఉన్న ఆర్గనైజేషన్లో మెంబర్గా జాయిన్ అయ్యారు. RSS అనేది హిందువులని, హిందూ సంస్కృతిని పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిన ఒక ఆర్గనైజేషన్. అందులో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాజ్పేయి గారు జాయిన్ అయ్యారు. వాజ్పేయి గారు స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది. భారతదేశాన్ని విడిచి వెళ్ళమని చాలామంది ఉద్యమకారులు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. వాజ్పేయి గారు తనకి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆ క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నారు. అందుకు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 రోజులు జైల్లో కూడా ఉంచారు. ఆ తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చదువు అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు న్యూస్ పేపర్స్లో రైటర్గా పనిచేశారు. ఆయనకి రాజకీయాల మీద ఆసక్తి ఉండేది. పొలిటికల్ సైన్స్ కూడా చదువుకున్నారు. అందువల్ల రాజకీయాల్లో ప్రవేశించాలనుకున్నారు. 1951లో భారతీయ జనసంఘ్ అనే పేరుతో ఒక కొత్త పొలిటికల్ పార్టీ ఏర్పడింది. వాజ్పేయి గారు ఆ పార్టీలో చేరారు. నెమ్మదిగా పార్టీలో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. అందువల్ల పార్టీ ఆయనకి MP టికెట్ ఇచ్చింది. 1957లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనసంఘ్ పార్టీ తరపున వాజ్పేయి గారు 2 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఒక నియోజకవర్గంలో ఓడిపోయారు. ఇంకో నియోజకవర్గంలో గెలిచారు. MP అయ్యారు. రాజ్యాంగం ప్రకారం ఒక అతను మ్యాక్సిమం 2 నియోజకవర్గాల్లోనే పోటీ చేయొచ్చు. ఒకవేళ రెండిట్లోనూ గెలిస్తే ఒక నియోజకవర్గ స్థానానికి రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన స్థానంలో మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. లోక్సభలో వాజ్పేయి గారి స్పీచెస్ చాలా బాగుండేవి. ఎంతగా అంటే ఆ స్పీచెస్ విన్న జవహర్ లాల్ నెహ్రూ గారు ఒకరోజు వాజ్పేయి గారిని ప్రశంసించారు. ఏమనంటే ఏదో ఒక రోజు వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు అని. వాజ్పేయి గారి స్పీచెస్ అంత బాగుండేవి. 1971లో రాజ్ నారాయణ్ అనే అతను ఇందిరాగాంధీ గారి మీద అలహాబాద్ హైకోర్టులో కేసు వేశాడు. ఏమనంటే ఇందిరాగాంధీ తన ఎలక్షన్ ప్రచారం కోసం గవర్నమెంట్ ఆఫీసర్స్ని, గవర్నమెంట్ ఆస్తుల్ని ఉపయోగించుకుంది అని. అయితే ఈ కేసులో 1975లో జడ్జిమెంట్ వచ్చింది. ఏమనంటే 1971లో జరిగిన ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గారు తన ఎలక్షన్స్ ప్రచారం కోసం ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఉపయోగించుకుంది. అందుకని ఆమె MP పదవిని, ప్రధానమంత్రి పదవిని రద్దు చేస్తున్నాము. ఇంకో 6 సంవత్సరాల వరకు ఆమె ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు అని జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. సుప్రీంకోర్టులో స్టే వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉన్న టైంలో ఎలక్షన్స్ జరగవు. తన పదవి అలానే ఉంటుంది. ఎవరైనా తనకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తే అరెస్టు కూడా చెయ్యొచ్చు. అందుకే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ప్రకటించారు. అప్పుడు చాలామంది అపోజిషన్ లీడర్స్ ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. వాళ్ళని ఇందిరాగాంధీ గారు అరెస్ట్ చేయించారు. అలా అరెస్ట్ అయిన వాళ్ళల్లో వాజ్పేయి గారు కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ టైంలో LK అద్వానీ, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు లాంటి నాయకులు కూడా కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు. 21 నెలల తర్వాత ఎమర్జెన్సీ ముగిసింది. 1977లో మళ్ళీ ఎలక్షన్స్ని కండక్ట్ చేశారు. ఎలక్షన్స్కి ముందు భారతీయ జనసంఘ్తో పాటు అపోజిషన్లో ఉన్న ఇంకొన్ని పార్టీస్ కలిసి జనతా పార్టీ అనే పేరుతో ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసి ఎలక్షన్స్లో పోటీ చేశాయి. ఆ ఎలక్షన్స్లో జనతా పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినందువల్ల. జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వంలో వాజ్పేయి గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే ఇండియాకి ఫారిన్ కంట్రీస్తో ఉన్న రిలేషన్స్ని మేనేజ్ చేయాలి. UNO లాంటి వివిధ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఇండియా గురించి బాగా మాట్లాడాలి. 1977లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో హిందీలో స్పీచ్ ఇచ్చిన మొదటి వ్యక్తిగా వాజ్పేయి గారు నిలిచారు.
వాజ్పేయి గారు ఇండియాకి ఫారిన్ కంట్రీస్తో ఉన్న రిలేషన్స్ని బాగా మెరుగుపరిచారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాలకే జనతా పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల మధ్య అంతర్గత విభేదాలు వచ్చాయి. అందువల్ల పార్టీ నుంచి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళల్లో కొంతమంది కలిసి 1980లో భారతీయ జనతా పార్టీ బీజేపీ అనే ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి ప్రెసిడెంట్గా వాజ్పేయి గారు ఎంపికయ్యారు. పార్టీలో వాజ్పేయి గారికి అంత పెద్ద పదవి రావడానికి కారణం ఆయనకి ఉన్న మంచి పేరు, ఆయన మాటలు. నెమ్మదిగా పార్టీలో కొత్త వారిని చేర్చుకుంటూ పార్టీని బలపరుస్తూ వచ్చారు. 1980లో జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయారు. తన బాడీగార్డ్సే తనని చంపేశారు. అందువల్ల 1984లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. ఇందిరాగాంధీ గారి మీద ఉన్న సింపతి వల్ల ఎలక్షన్స్లో కాంగ్రెస్కి భారీగా సీట్లు వచ్చాయి. పోటీ జరిగిన 514 సీట్లకి గాను 404 సీట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేసిన వాజ్పేయి గారు కూడా ఓడిపోయారు. మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. 1996లో జరిగిన ఎలక్షన్స్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా సీట్లు రాలేదు. కానీ అందరికన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అందుకని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. కానీ బీజేపీ దగ్గర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా ఎంపీలు లేరు. అందుకని వేరే పార్టీ ఎంపీల సపోర్ట్ తీసుకోవాలనుకున్నారు. కానీ ఎవరూ సపోర్ట్ ఇవ్వలేదు. అందువల్ల వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన 16 రోజులకే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అటువైపు కాంగ్రెస్ ఇంకొన్ని పార్టీస్ కలిసి యునైటెడ్ ఫ్రంట్ అనే పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఈ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా 1998లో కూలిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ తన సపోర్ట్ని విత్డ్రా చేసుకుంది. మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్లో కూడా ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని సీట్లు రాలేదు. కానీ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈసారి బీజేపీ వేరే పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. అయితే 1999లో జయలలిత గారు తన పార్టీ సపోర్ట్ని విత్డ్రా చేసుకోవడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ కూలిపోయింది. వాజ్పేయి గారు రాజీనామా చేశారు. మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. మొత్తం 3 సార్లు ఎలక్షన్స్ జరిగాయి. 1996, 1998, 1999లో. ఈసారి బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని సీట్లు వచ్చాయి. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. 2004 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. తను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దేశాన్ని బాగా అభివృద్ధి చేశారు. వాజ్పేయి గారు ఎవరికీ తెలియకుండా 1998లో పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేయించారు. అంతకుముందు 1974లో ఇందిరాగాంధీ గారు కండక్ట్ చేయించారు. వాజ్పేయి గారు అలా చేసినందుకు ఇండియా మీద యుఎస్ఏ, జపాన్, బ్రిటన్, కెనడా లాంటి ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. ఏ ఫారిన్ కంపెనీ కూడా ఇండియాతో బిజినెస్ చేయకూడదని ఆజ్ఞాపించాయి. అయినా కూడా వాజ్పేయి గారు అవన్నీ తట్టుకొని నిలబడి దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లారు. వాజ్పేయి గారు చేసిన కృషికి 6 నెలల్లోనే ప్రపంచ దేశాలు ఇండియా మీద విధించిన ఆంక్షలు తీసివేశాయి. పాకిస్తాన్తో గొడవ పడకూడదని వాజ్పేయి గారు భావించారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలని మెరుగుపరచడానికి బాగా కృషి చేశారు. అందుకోసం ఢిల్లీ, లాహోర్ మధ్య బస్ సర్వీస్ని ప్రారంభించారు. ఆ బస్సులోనే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దాటారు. 1999లో కాశ్మీర్లో ఉంటున్న కొంతమంది గొర్రెల కాపరులు చుట్టుపక్కల కొంతమంది ఆయుధాలతో తిరగడం గమనించారు. ఈ విషయం గురించి పోలీసులకి తెలియజేశారు. ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే వాళ్ళందరూ ఉగ్రవాదులని, వాళ్ళల్లో కొంతమంది నార్మల్ డ్రెస్సులో ఉన్న పాకిస్తాన్ సైనికులని, కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ని ప్రారంభించింది. ఆ ఎత్తైన కొండ ప్రాంతాల్లో చలిలో భారత సైనికులు పోరాడి 70% ప్రాంతాన్ని తిరిగి రీక్యాప్చర్ చేసుకున్నారు. ఇంకోవైపు పాకిస్తాన్ మీద ప్రపంచ దేశాలు ఒత్తిడి చేశాయి. దానివల్ల మిగిలిన ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ చొరబాటుదారులు వెనక్కి వెళ్లిపోయారు. 1999లో నేపాల్ నుంచి ఇండియాకి వస్తున్న ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో ల్యాండ్ చేశారు. ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ని విడిచిపెట్టాలంటే ఇండియన్ జైల్స్లో ఉంటున్న తమ మనుషుల్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆ ఉగ్రవాదులు డిమాండ్ చేసినట్టుగానే వాళ్ళ మనుషుల్ని జైలు నుంచి ఆఫ్ఘనిస్తాన్ తీసుకుని వెళ్లి అప్పగించింది. అప్పుడు ఉగ్రవాదులు ప్యాసింజర్స్ని విడిచిపెట్టారు. ఈ సంఘటన వల్ల వాజ్పేయి గారి ప్రభుత్వానికి కొంచెం చెడ్డ పేరు వచ్చింది. 2001లో 5 ఉగ్రవాదులు ఒక కారులో పార్లమెంట్ కాంపౌండ్ లోపలికి ప్రవేశించారు.
వాళ్ళు ఉపయోగించిన కార్ రాజకీయ నాయకులు ఉపయోగించే కార్లా ఉండడం వల్ల పార్లమెంట్ లోపలికి ఈజీగా వెళ్ళగలిగారు. కార్ దిగిన వెంటనే కాల్పులు మొదలుపెట్టారు. ఈ కాల్పుల్లో 8 మంది సెక్యూరిటీ ఆఫీసర్స్, ఒక తోటమాలి చనిపోయారు. పోలీసులు 5 ఉగ్రవాదుల్ని చంపేశారు. ఈ సంఘటన కూడా వాజ్పేయి గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చింది. 2002లో హిందూ యాత్రికులతో వెళ్తున్న ఒక ట్రైన్ గుజరాత్ రాష్ట్రంలోని గోధరా అనే రైల్వే స్టేషన్లో ఆగింది. ఆ స్టేషన్లో ముస్లింస్కి హిందువులకి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ట్రైన్ని తగలబెట్టారు. 59 మంది చనిపోయారు. ఈ సంఘటన వల్ల గుజరాత్ రాష్ట్రంలో హిందువులకి ముస్లింస్కి మధ్య గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో 1000 మంది వరకు చనిపోయారు. ఆ టైంలో గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గొడవల్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అయినా కూడా వాజ్పేయి గారు మోడీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ సంఘటన వల్ల కూడా వాజ్పేయి గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. వాజ్పేయి గారు చాలా అభివృద్ధి పనులు కూడా చేశారు. వాటిలో ముఖ్యమైనవి 2 ప్రాజెక్ట్స్. ఒకటి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్, రెండవది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. దేశంలో ఉన్న ముఖ్యమైన సిటీస్ని హైవేస్ ద్వారా కనెక్ట్ చేయాలనుకున్నారు. అందుకోసం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా సిటీస్ మధ్య హైవేస్ని నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించినప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు నవ్వారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్కి డబ్బులు ఎక్కడ ఉన్నాయి, భూమిని ఎలా సేకరిస్తారు అని క్రిటిసైజ్ చేశారు. కానీ వాజ్పేయి గారు చేసి చూపించారు. గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే పేరుతో గ్రామాల్లో 1000 కిలోమీటర్ల రోడ్లని నిర్మించారు. సర్వశిక్ష అభియాన్ అనే పేరుతో 6 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఉచితంగా చదువుకునే సౌకర్యం కల్పించారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు లబ్ధి పొందారు. టెలికాం రంగంలో మంచి మార్పులు తీసుకొచ్చారు. అప్పటి వరకు టెలికాం కంపెనీస్ స్పెక్ట్రమ్ని ఉపయోగించుకోవడానికి ఫిక్స్డ్ అమౌంట్ని ప్రభుత్వానికి పే చేయాలి. దానివల్ల టెలికాం కంపెనీస్ ఆ భారం ప్రజల మీద మోపేది. వాజ్పేయి గారు ఫిక్స్డ్ అమౌంట్ పద్ధతి తీసేసి టెలికాం కంపెనీస్కి వచ్చే రెవెన్యూలో కొంత శాతం అమౌంట్ని ప్రభుత్వానికి కట్టే విధంగా పాలసీని తీసుకొచ్చారు. దానివల్ల ప్రజలకు తక్కువ ధరకే టెలికాం సేవలు లభించాయి. ఫోన్స్ ఉపయోగించే వాళ్ళ సంఖ్య చాలా వరకు పెరిగింది. ఒకసారి వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడుతూ కొన్ని సంఘటనల గురించి చెప్పారు. ఢిల్లీలోని సెక్రటరియట్లో సౌత్ బ్లాక్ ఉండేది. ఆ సౌత్ బ్లాక్ కారిడార్లో గోడ మీద నెహ్రూ చిత్రపటం ఉండేది. నేను నెహ్రూ గారితో పార్లమెంట్లో చాలాసార్లు డిబేట్లో పాల్గొన్నాను. ఆ టైంలో నేను కొత్తగా వచ్చిన ఎంపీని. పార్లమెంట్లో లాస్ట్లో కూర్చునేవాడిని. నాకు మాట్లాడే ఛాన్స్ ఎక్కువగా వచ్చేది కాదు. ఒక్కోసారి నాకు మాట్లాడే ఛాన్స్ రావడం కోసం నేను పార్లమెంట్ నుంచి వాకౌట్ కూడా చేయాల్సి వచ్చేది. నెమ్మదిగా నాకంటూ ఒక పేరు, ఒక స్థానం సాధించాను. నేను ఫారెన్ మినిస్టర్ అయిన తర్వాత ఒకరోజు సౌత్ బ్లాక్లో వెళ్తుంటే గోడ మీద నెహ్రూ గారి చిత్రపటం కనిపించలేదు. అప్పుడు నేను అడిగాను, చిత్రపటం ఏదని. ఎవరో సమాధానం చెప్పలేదు. కానీ తర్వాత రోజు నెహ్రూ గారి చిత్రపటం అక్కడ ఎవరో పెట్టారు. నెహ్రూ గారితో నాకు డిసగ్రిమెంట్స్ ఉండొచ్చు, అంత మాత్రాన ఆయనంటే నాకు గౌరవం లేదని కాదు. నేను ఒకసారి నెహ్రూ గారిని పార్లమెంట్లో క్రిటిసైజ్ చేశాను. కానీ నెహ్రూ గారు కోప్పడలేదు. ఆ సాయంత్రం నేను ఆయన్ని కలిసినప్పుడు నువ్వు ఇవాళ పార్లమెంట్లో మంచి స్పీచ్ ఇచ్చావు అని నెహ్రూ గారు నాతో అన్నారు. ఈ రోజుల్లో అపోజిషన్లో ఉన్న వారిని ఎవరినైనా అలా క్రిటిసైజ్ చేస్తే మనం వాళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నట్టుగా చూస్తున్నారు. వాళ్ళు మనతో మాట్లాడడం కూడా మానేస్తున్నారు. జెనీవాలో హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ జరిగేటప్పుడు కాశ్మీర్ ఇష్యూని రైజ్ చేయాలని పాకిస్తాన్ భావించింది. ఆ టైంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. జెనీవాలో ఇండియాని రిప్రజెంట్ చేయడానికి నరసింహారావు గారు నన్ను వెళ్ళమని చెప్పారు. అది విని చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్న నాయకులు ఆశ్చర్యపోయారు. మన దేశంలో అపోజిషన్ వాళ్ళు ఎప్పుడెప్పుడు గొడవలు చేద్దామా అని చూస్తుంటారు. ఇండియాలో మాత్రం జెనీవాలో ఇండియాని రిప్రజెంట్ చేయడానికి అపోజిషన్ పార్టీ వాళ్ళని పంపుతున్నారేంటి? ఇండియాలో డెమోక్రసీ వింతగా ఉందని అన్నారు. ఇండియాలో ఉన్న ప్రజలు కూడా అన్నారు. ఏమనంటే, నరసింహారావు గారు చాలా తెలివైన వారు. దేశ ఐక్యతను చూపెట్టడానికేమీ నిన్ను పంపడం లేదు. దేశ ప్రజలు కూడా నాతో అన్నారు, జెనీవాలో ఏదైనా జరిగి ఒకవేళ పాకిస్తాన్ చేసిన ప్రపోజల్ పాస్ అయితే మొత్తం నీ మీద తోసి నిన్ను బ్లేమ్ చేస్తారు అని చెప్పారు. కానీ ఆ మాటలను నేను నమ్మలేదు.
అని వాజ్పేయి గారు అన్నారు. వాజ్పేయి గారు వెళ్లి ఇండియా తరపున మాట్లాడారు. ఇండియాని హ్యూమన్ రైట్స్ వయలేటర్గా లేబుల్ చేయాలన్న పాకిస్తాన్ రిజల్యూషన్ ని సక్సెస్ఫుల్ గా ఓడించగలిగారు. వాజ్పేయి గారు ఒక మంచి కవి, అందుకే తన స్పీచెస్ అంత బాగుంటాయి. ఒకసారి ఏం జరిగిందంటే, ఆ టైంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు. ఒకసారి లోక్సభలో మన్మోహన్ సింగ్ గారి పాలసీస్ ని వాజ్పేయి గారు బాగా క్రిటిసైజ్ చేశారు. వాజ్పేయి గారు అన్న మాటలు మన్మోహన్ సింగ్ గారికి చాలా బాధ కలిగించాయి. తన పదవికి రిజైన్ చేద్దామనుకున్నారు. ఈ విషయం పివి నరసింహారావు గారికి తెలిసింది. వెంటనే పివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని కలిసి మన్మోహన్ సింగ్ విషయం గురించి చెప్పారు. అప్పుడు వాజ్పేయి గారు మన్మోహన్ సింగ్ గారిని కలిసి ఏం చెప్పారంటే, ఇలాంటివి మీరు సీరియస్ గా తీసుకోవద్దు, ప్రభుత్వం చేత పని చేయించడమే అపోజిషన్ వాళ్ళ పని అని చెప్పారు. వాజ్పేయి గారి వ్యక్తిత్వం అలాంటిది. 2004 ఎలక్షన్స్ లో బీజేపీ ఓడిపోయింది. వాజ్పేయి గారికి కూడా వయస్సు పైబడింది. 2005లో వాజ్పేయి గారు పాలిటిక్స్ నుంచి రిటైర్ అయ్యారు. అప్పటికి ఆయన వయస్సు 81. పార్టీ బాధ్యతలను ఎల్కే అద్వానీకి, ప్రమోద్ మహాజన్కి అప్పచెప్పారు. 2009 నుంచి వాజ్పేయి గారికి ఆరోగ్యం సరిగా లేదు. 2018 ఆగస్టు 16 రోజున అనారోగ్య కారణం చేత వాజ్పేయి గారు చనిపోయారు. అప్పుడు ఆయన వయస్సు 93. వాజ్పేయి గారు పుట్టినరోజుని ఇండియాలో గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటున్నారు. 1992లో పద్మ విభూషణ్, 2015లో భారతరత్న బిరుదులతో వాజ్పేయి గారిని సత్కరించారు. ఇదే వాజ్పేయి గారి లైఫ్ స్టోరీ. ఒక చిన్న విషయం, మీరు సేవ్ చేసే డబ్బుల్లో కనీసం 5 నుంచి 10% వరకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగించండి. అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఉదాహరణకి మీరు 2021 సంవత్సరంలో 100 రూపాయలు సేవ్ చేశారనుకోండి, వాటిని బ్యాంక్లో ఎఫ్డి చేశారనుకోండి, లేదా సేవింగ్స్ అకౌంట్లో ఉంచారనుకోండి. ప్రస్తుతం బ్యాంక్స్ 4 నుంచి 6% ఇంట్రెస్ట్ పే చేస్తున్నాయి. 10 సంవత్సరాల తర్వాత అంటే 2030లో బ్యాంక్స్ ఇచ్చే 4 నుంచి 6% ఇంట్రెస్ట్ వల్ల మీరు సేవ్ చేసిన 100 రూపాయలు 160 రూపాయలు అవుతాయి. అంటే 10 సంవత్సరాల్లో మీ డబ్బులు 60% పెరిగాయి. అదే 2010లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్లో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే 2020లో అది 4 లక్షల రూపాయలు అయ్యేవి. అంటే 10 సంవత్సరాల్లో మీ డబ్బులు 400% పెరుగుండేవి. 2010లో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ స్టాక్లో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే 2020లో 8 లక్షల రూపాయలు అయ్యేవి. అంటే 10 సంవత్సరాల్లో మీ డబ్బులు 800% పెరుగుండేవి. అందుకే ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మీద చేయండి, లేదా స్టాక్ మార్కెట్లో చేయండి, లేదా ప్రాపర్టీ మీద చేయండి, మీ ఇష్టం. ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలంటే దానికి చాలా డబ్బులు కావాలి. కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 100 రూపాయలు ఉన్నా చాలు. ఒకప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్, దానికి డబ్బులు కూడా ఖర్చు అయ్యేవి. ఇప్పుడు అది చాలా సింపుల్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నేనిచ్చిన లింక్తో అయితే మీకు డీమ్యాట్ అకౌంట్ ఫ్రీగా లభిస్తుంది. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అదే వేరే కంపెనీస్ అయితే మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఫ్యూచర్లో రూల్స్ చేంజ్ అయ్యి అకౌంట్ ఓపెనింగ్ కాంప్లికేటెడ్ అవ్వచ్చు. అందుకే ఇప్పుడే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. అకౌంట్ ఓపెనింగ్ జస్ట్ 5 మినిట్స్ పడుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.